నిర్మల్ జిల్లాలో గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. బాసర దగ్గర గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బాసర ఆలయానికి సమీపంలో రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరింది. అటు వేద మహర్షి ఆలయాన్ని చుట్టుముట్టింది వరద నీరు. అంతేకాకుండా బాసరలోని పలు లాడ్జీలు, హోటళ్లు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల దెబ్బతిన్న రైల్వే ట్రాక్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే శాఖ అధికారులు పలు రైళ్ల రాకపోకల్ని నిలిపివేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. అటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో చాలా చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, 3 దశాబ్దాల క్రితం ఇలాంటి వరదలు నిర్మల్ జిల్లా బాసర్లో చూశామని చెప్పి స్థానికులు చెప్తున్నారు. గోదావరికి సంబంధించి ఒక్కసారిగా వరద పోతెట్టడంతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. చాలా వరకు లాడ్జీలు, ఒక 20-30 షాప్స్ అన్ని కూడా నీటిలోనే మునిగి ఉన్న పరిస్థితి ఉంది. నిన్న 11 కుటుంబాలను లాడ్జీలో ఉన్న వారిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చారు. దాంతో పాటు రైల్వే ట్రాక్ సమీపంలో పొలంలో ఉన్న ఒక ఇద్దరిని కూడా నిన్న పడవల ద్వారా రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో చాలా పంట పొలాలన్నీ కూడా పరివాహక ప్రాంతంలో నీట మునిగి ఉన్నాయి. ప్రధానంగా మహారాష్ట్రలోని నాందేడ్ విష్ణుపురి ప్రాజెక్టు, అటు బాబ్లీ ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తుంది. దాంతో పాటు కందకుర్తి, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అటువైపు నుంచి కూడా గోదావరికి దిగువగా భారీగా వరద వస్తుంది. అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం 5 నుంచి 6 లక్షల క్యూసెక్కుల వరద ఒక్కసారిగా పెరగడంతో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతానికైతే గోదావరి వద్ద పుష్కర ఘాట్లు కూడా పూర్తిగా మునిగిపోయాయి. అటు నిజామాబాద్ వైపు కావచ్చు, నిర్మల్ జిల్లా బాసర వైపు పూర్తిగా 2 గట్టులను తాకుతూ గోదావరి ప్రవహిస్తుంది. ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, రైల్వే బ్రిడ్జ్ కానీ మిగతా రోడ్డు వ్యవస్థ ఉన్న బ్రిడ్జిని కూడా 1 ఫీట్ వరకు కూడా తాగుతూ వరద అనేది ప్రవహిస్తున్న పరిస్థితుల్లో రాకపోకలు కూడా రైల్వేకి సంబంధించి నిలిచిపోయాయి. ఇంకా వాహనాలకు సంబంధించి కూడా ఇంకా కొంత వరద పెరిగితే మాత్రం ఖచ్చితంగా రాకపోకలు కూడా నిలిపివేసే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుంది. సో వేదవ్యాస మహర్షి ఆలయం రోడ్డు పైన ఉంటుంది. బాసర ఆలయం సమీపంలో ఆ ప్రధాన రహదారి పైన పూర్తిగా మోకాలు మట్టి వరకు కూడా నీళ్లు జరిపోయాయి. సో స్థానికులు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో రైళ్లు సంబంధించి కూడా నాందేడ్ డివిజన్ నుంచి ఇటు నిజామాబాద్ వైపు వెళ్లే రైళ్లు పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. ఎందుకంటే ఆ గోదావరి బ్రిడ్జ్ రైల్వే ట్రాక్ ను దాకుతూ పోతున్నాయి కాబట్టి రైళ్లకు సంబంధించి చాలా రైళ్లని క్యాన్సిల్ చేయడంతో పాటు కొన్ని రైళ్లని పర్లీ వైద్యనాథ్ మహారాష్ట్ర వైపు నుంచి అధికారులు అయితే ప్రస్తుతం దారి మరలించిన సిచ్యువేషన్ ఉంది. పైన వరద దక్కితే మాత్రం గోదావరి కొంత శాంతించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆలయ అర్చకులు, వైదిక బృందం గోదావరికి శాంతింపజేసే పూజలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. సో పంట పొలాలు కూడా చాలా పెద్ద మొత్తంలో నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్ ఫర్ ద అప్డేట్స్.